ఏం అనిపించలేదు కొంచెం అన్న దిమ్మ తిరిగిపోయింది ఎండకు. పూజ పడలేదు పన్నాడన్న ఏమైంది వెల్లుల్లి వదినే ఎంతసేపు చేస్తాను ఇంకా తమిళనాడు లేడు కరుణానిధి నువ్వు గా మాట మాట్లాడినా ఓకే సరోజిని ఎవరు నచ్చిన కరుణానిధి నచ్చిన కరుణానిధి లెక్క నిదేది మేమందరం ఇవాళ మా మర్విన్ టీం అందరం కలిసి వంటలో పోతాం ఊకే షూట్లు తీసి ఒక రోజు గ్యాప్ తీసుకొని అందరం కలిసి వంట పోయి మంచిగా వంట చేసుకొని ఒక కూర్చొని తిని ఎంజాయ్ చేస్తాం అందరూ చెల్లమ్మ వంట ఒక్క నిమిషం వండేది రజనీ అని చెప్పింది కదా రజనీ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు అందరూ తెలుసు వంటలు కూడా ఏ విధంగా ఉంటుంది ఇలా మీరు టేస్ట్ చేయబోతాను మనం చెప్తామన్నట్టు అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఎట్లుంది అనేది నేను చెప్తా కదా ఇప్పుడే ఇచ్చిన ఒక ఐటమ్ చూద్దాం యాక్టింగ్ వంటలా ఓకే అందరం కలిసి మంచిగా ఆటో మాట్లాడుకున్నాం రత్నాకర్ అన్నది ఆటోలో ఎక్కిపోతాను ఇక గొప్పలు ఇది స్టార్ట్ కాదు కట్టుకో ఇంకా లోపల పాయింట్ ఉన్నాయి కాబట్టి ఆయనతో బతికిచ్చినావు లేకపోతే ఈ గట్టి పిక్చర్ ఇక మనది ప్రశాంత్ నాలుక పాయింట్ వేసుకొని రావచ్చు కదా పాయింట్ లింక్ ఎక్కువ కాదలుడు మంది లేరుగా హాయ్ సైడు ఏమైంది ఏ లవర్లు అర్థం కాలే ఆహా ఏది మన ప్రొడక్షన్ వీడియో ఓకే లవ్ స్టోరీ పార్ట్ 3 ప్రేమ కథ ఎట్లుందన్నా అది షాంపూలో గిటేది కడతాను బ్రో రైస్ ఎక్కడనే ఏం అనిపించలేదు కొంచెం అన్న ఏడిదన్నా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఒక రైస్ గిట్లా చూస్తావా అచ్చా క్రీమ్ చూస్తాను ఇంద్ర కాదు ఎండ కర్ర పడుతున్నాను ఫేస్ వాష్ తీసుకుంటా నువ్వు కానక ఇస్తాను లవ్ స్టోరీ నాకు అర్థమవుతాను కానీ తొందరగా రైస్ ఉంది అట్లా ఇంకేం తెమ్మన్నది ఇస్తారాకులు గ్లాసులు అవన్నీ ఒక దానిలో మూట కట్టుకో ఇది ఒకటి తీసుకుందాం వాళ్ళు కాదు నీకు షాపింగ్ చేయడానికి ఈ టైం దొరికిందా ఇప్పుడు ఏంది నీ అందం కూడా కళ్ళు మాడతాను అంతేనా సరే ఇంకా కొంచెం అందంగా ఉంటే ఆగపోదు చూడండి ఫ్రెండ్స్ నీ అందంగా ఉంటే నేను కళ్ళు మాడతాను దా ఇది తీసుకుందాం చాలుగా అన్నాడు చూడరా అంటే వచ్చి క్రీమ్ చూస్తాను రే కానీ జర పుణ్యం ఉంటుంది తీసుకోరాదన్న నాతోనే పని ఇంకా అద్దంలో చూసుకుంటామో సోకులు పడతాం రా పోగా రైస్ గిట్లు ఉండొచ్చు పో చూడుపో అన్న చికెన్ ఒక 2 కేజీలు సరిపోతుందా 2 కేజీస్ స్కిన్లెస్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం సామాన్లు తీసుకున్నాం షాప్ లో అక్కడ ఎదురుగా షాప్ లో స్వాదన చికెన్ తీసుకుంటాడు స్వాదన మొత్తానికైతే చికెన్ రెడీ అయిపోయింది కైమ కొట్టేసాడు మనం పోయి ఇప్పుడు మనం బ్లాగ్ అక్కడ ఏది లొకేషన్ కాడికి అయితే మన వీళ్ళు రత్నాకర్ అన్న రజనీ అండ్ కృష్ణ వీళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు కావచ్చు
పోయినాక మనం వంట చేసుకొని తినేసి ఆడ కొన్ని కార్యక్రమాలు అనుకున్నాము, అది చేద్దాము. చేసినాక అవన్నీ రికార్డ్ చేసి మీకు పెడతాం. ఓకేనా? బాయ్. అయితే ఇలా వంటలు కుదిరి కాబట్టి ఎట్లయినా ఖచ్చితంగా 2 అయితే 3 అయితే మేము తినేసరి కానీ చల్లటి మంచి లాక్కుంటున్నైనా వంట చేసుకోవాలి కదా. ఒకటి పూలు, ఒకటి నాలుగు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మేము వంటలకైతే ఇగో ఇంత దూరం వచ్చినాం. ఇక్కడైతే లొకేషన్ మస్తుంది, తాడి చెట్ల కింద. ఇది పక్కనే చిన్నగా ఏమంటారు మన వాగు కూడా ఉంది, మీకు ఆ వాగు కూడా చూపిస్తాం. ఇదిలోనే వచ్చేసినాం. అటు పర్దమాటు అప్పు పెద్ద పరదా మన మంద తక్కువ ఉండదా? మన మందే తక్కువ లేదు. పక్క ప్రశాంత్ అయినట్టే. వంటలకు వచ్చినప్పుడు పచ్చి పని రత్నాకరు ఆ ఇటుక దాని పెట్టు. మా వాళ్ళు లేదో ఇక మాతలు పడతారు. ఏంటిది ఇది? ఫేమస్ కుండ చికెన్ వేసుకునేదానికి ఇక ఉప్పు, పసుపు, ఇక నూనె కూడా ఉంటాయి. అరే మనోళ్ళు పట్టుకురాకుండా మనలు తెత్తాలి సామాను. ఇవాడ పొయ్యిలు ఉన్నాయి, పొయ్యిలు కూడా చేసి రెడీగా ఉన్నాయి. మా పశంత్ ఎటో పోతాడు. కానీ లొకేషన్ అయితే మామూలుగా లేదు పశి అన్న. ఎంత మంచిగా ఉంది లొకేషన్, అద్భుతం. మంచిగా అంటే మంచిగా ఉన్నది ఈ లొకేషన్. మనం ఏరికోరి ఎంచుకున్న లొకేషన్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఫస్ట్ లొకేషన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఫస్ట్ చికెన్ ఆగిరు. ఇంకేమనుకున్నాం మళ్ళీ వచ్చాము ఇప్పుడు పోయి గంగకు పోయి నీళ్లు తెస్తుంది అన్నట్టు. ఇప్పుడు జాతరలు పోతే మనం అందరం ఎట్లా అంటే ఆడ గంగ ఉంటది, గంగ పక్కన దగ్గరనే మనం నీళ్ళ సోల చూసుకుంటాం కదా. మేము కూడా దగ్గర మాకు బాగున్నది. నిజంగా జాతరకు వచ్చినట్టే అనిపిస్తుంది. లచ్చవ ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇది మా అమ్మగారు ఊరే. అగో లక్ష్మీపురం శనివారం శివారి. లక్ష్మీపురం లక్ష్మీపురం వాళ్ళ అమ్మగారు ఊరేవరకు ఇంకా బలం బాగా వచ్చింది లచ్చవకు కదా. గట్టిగా మాట హుషారు అవుతుంది. మేమైతే ఇప్పుడు వంట చేసుకోవడానికి నీళ్లు కావాలి కాబట్టి గంగ ఉంటది పక్కన, మన వాగు లెక్క అని చెప్పినాం కదా, అదే వాగు కడిపోయి నీళ్ళు ఎత్తున్నాం. అదిదేవుడు గంజు కుందా ఇట్లయితే మంచిగా ఉంటాయా? వీటిలో అయితే చాలా నీళ్లు పడతాయి. ఇప్పుడు ఎండాకాలం కదా. ఏకి తీగ చూడు ముందు నువ్వు ఏదేంపో తీగ నింపాలా తాటి ముందన్నా సబ్బు అడుగుది అడుగుది ఇది అడిగి అడిగి అడుగుది. ఎప్పుడు మండాలి పాత కట్టెలు మంచిగా మండుతాయి. లచ్చవా ఆడ పొయ్యిరాళ్ళు ఉన్నాయి, వాటిని ఉదిగిపో. ఆ నీళ్లు చల్లికిందాన్ని పుది వదినే గంజులకు మట్టి పెడతారు. గంజులకు మట్టి పెట్టు. అన్న నువ్వున్న శంకర్ మా పోయి కట్టెలు పట్టుకురాది. గంజులు బోలు కడగడానికి, అన్నం కడగడానికి. వాటర్ ఆర్ షుడ్ బి రోలింగ్. దిమ్మ తిరిగిపోయింది ఎండకు. రావాలే ఓ బ్రో గిజర తీసుకో. మేము ఎట్లా వచ్చినా తెలుసా, ఆటో అచ్చులు చూసుకుంటూ వచ్చినాం. నువ్వు ఒక మాట ఇంకొకటి ఏం చెప్పండి. ఓవా ఓవా రజనీని ఓవా ఎక్కడ నువ్వు అత్తగడ్డ నీళ్లు పోసుకురా. ఫ్రెండ్స్ మనం ఆషాఢంలో శ్రావణంలో బయట చెట్ల తీర్థాలంటాం, కొంతమంది వంటలు అంటారు కదా. బయట వండుకోవడానికి పోయినప్పుడు ఖచ్చితంగా వనదేవత అని ఉంటుంది ఇక్కడ. ఈ దేవతకు మనం బొట్టు పెట్టి పూజించినట్టు ఉంటుంది. కొంతమంది చెట్లకు బొట్లు పెడతారు, చెట్లకు కూడా పెట్టుకోవచ్చు.
ఈ పొయ్యి అంటే పోషవ తల్లి. మన తెలంగాణ ప్రతి ఒక్కరైతే తెలంగాణలో పోషవ తల్లిగా పూజిస్తారు పొయ్యిని. మనం వంట చేసుకునే ముందు ఖచ్చితంగా మంచి నీళ్ళతోని పొయ్యికి నీళ్లు చల్లి బొట్టు పెట్టి కుంకుమ పసుపు పెట్టుకోవాలి. గంజులకు సరుపు నూనె రాస్తే మసి తొందర పోతుంది, మాకు తోముకోవడానికి అల్కగా ఉంటది అని చెప్పేసి ఈ ఇకమతు వండినాం. ఎవరైనా బయట వంటలు పోయినా పెద్ద గంజులు వండినా ఇట్లా తొందర పెట్టి చికెన్ నీటి కొట్టు అని చెప్పిన కాకకు, ఆదర గిరాకున్నదని. యాక్చువల్లీ వంటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, అసలు కోసుకోవాలి ఇన్నే, కానీ మనకు ఆ సాంప్రదాయం లేదు. ఎందుకంటే కోతులు అది ఇది, మనం డైరెక్ట్ అన్నే కొట్టించుకొని వచ్చడం. ఇంకొకటి ఏంటంటే మనం కొబ్బరికాయ కొట్టడమే, మనం వంటకు వచ్చినా కూడా కొబ్బరికాయ కొట్టడమే. అది ఈయన వచ్చి కోడిని కోసుకోవాలి, కోడిని కోసుకోవాలి. లేకుంటే ఏటతో అయితే ఏటను కోసుకుంటారు 10 మంది పొత్తుల. ఇంకొంత ఇది కానీ ఇక మనకు అంత వీలు కాక నడుతుంది ఇప్పుడు. ఇంత ప్రశాంత్ అల్లేద్దాం అన్న కూరల్లా మరి ఇదే ధనియాల ఈ పూజ పడలేదు చూడుందా బాలాజీ పూజ వంశీ ఎందుకు వచ్చింది పట్టుకొచ్చిండు. మరి మేము పట్టుకొచ్చినావా? ఇగో ఉప్పు, పసుపు, కారం, గసగసాలు వేస్తాను. ఓ రామ, అసలు కదా ఇదే మర్చిపోయినాయండి. అసలు అల్లం పేస్ట్ ఇది వేసుకోవద్దు, కానీ ఇక తప్పలేదు. రెడీమేడ్ అది అల్లమా అరటికాయ వాసన. ఇగో టమాటాలు కూడా కోయన్నా. ఇగో ఉల్లిగడ్డలు అయిపోయినాయి, పచ్చిమిర్చి అయిపోయింది, కొత్తిమీర అయిపోయింది కోసుడు. మరి ఇవి కావాలా? టమాటాలు చికెన్లకు కావాలి, ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు బగార్లకు కావాలి కావచ్చు. మందం అయితే ఇంకా కొన్ని అవిగో, ఇంకా కొన్ని. సరే, ఏమంటారు? 2 కిలోలు నానబెయిపో. సరిపోతే 2 కిలోలు. ఇగో సాల్ట్ వేయలే, అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నది. నువ్వు భలే గమ్మతున్నావు బ్రో. ఏవా బ్రో సప్ప సత్తుకుంటే దొరికా. మళ్ళీ వీటిని ఇంకా అవి చేస్తానా, పకోడీ చేస్తా. బియ్యం నానబోసి కాసేపు నానే అనుకో, బియ్యం అన్నం మంచిగా అవుతుంది. అందుకోసమే బియ్యం ఫస్ట్ నానబెట్టి కడుక్కోవాలి. ఇది చూసారికి సీల్ తీయలేదు సాల్ట్. ఇక చేయబట్టు అంతే. ఏ మరి చూసే ఇగో సప్పగా తీసుకొచ్చుకో. చాలు 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 చాలు. ప్రాజెక్ట్ పెద్దదని మహేంద్ర ఇట్లా పోయినట్టు పోయింది ఇప్పుడే. అవునా మహేంద్రగా కానీ కానీ అవుతుంది అయ్యాలో పో తినే 1 గంట కన్నా తీసేళ్ళమ్మా, ఇది కరెక్ట్ కాదు. జల్లి కానీ అసలు మనం కనపడా. ఆ దొడ్డు ఉంటాడు కానీ మహేంద్ర అంటే పైన అయినా మనతో మాట్లాడిన మహేంద్ర నేను కాదు అయింది కాదంటే ఒక అందే అయిందంటావు. నీకేం చెప్పాలి? చెప్తాను, వినిపించుకోవు. వాస్తవమే, ఆయన అయిపోయింది. మాకు అడగకు, మహేంద్ర తెలియదు మాకు. అరవింద్, నేను నీళ్లు పోయమన్నా గానీ అద్దాలు పెట్టుకుని పోయమనిలే బ్రో. ఏమిటికి? నేను అందంగా ఉంటే ఏమన్నా వస్తలేదు. అందం ఇది అందం అట. ఓ కానీ కానీ అందం కాదు. కాదు బ్రో, ఇప్పుడు నువ్వు ఒక్క బియ్యం గింజ కింద పోకుండా నువ్వు వంపాలి. ఎట్లా వంపుతో చూస్తా. వంపితే నేను తాతయ్య తాతయ్య వంపియో నానుభవం మీ వయసు. ఓకే తాతయ్య, అందుకే తాతయ్య అంటున్నా. ఇక్కడ పంపాలా? ఎక్కడ వంపుతావు బ్రో? గట్టు పోతే సరిపోతాయి. కానీ ఒక్క బియ్యం గింజ కింద పడద్దు. టాస్క్ ఇది. చెయ్యి అడ్డం పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. అరవింద్కి వచ్చే అమ్మాయి ఎవరో లక్కీ వీడియో చూసినాక మంచిగా మీరు కూడా కామెంట్ పెట్టుర్రి. కొన్ని బియ్యం ఇట్లా చేతులకు. అరవింద్ మినరల్ వాడుతాడు కడుగు. నువ్వు తెచ్చుతాను అయిపోయి ఇంకా కడిగేతాను కూడా మినరల్. చూడండి, ఒక సుక్క నీళ్ళు లేదు, ఒక బియ్యం కింద బయటకు పోలే. ఒక సుక్క నీళ్ళేవా ఇట్లా ఉన్నాయి? ఆగరే బగారు సామాన్ ఏదో రాకేనా? బగారు సామాన్ ఇదే బగారు సామాన్. ఆయన వచ్చిన కడగాల బగారు సామాన్ ఇదని. ఆయన ఏం తెచ్చిన? ఆ సింతాల సబ్బు తెచ్చిన. ఏం లేస్తాడు? ఏ కూరలు ఎత్తాడే సింతాల సబ్బు? చేతిలో కూడా లాస్ట్ సరుపు తెస్తాడు, సింతాల సబ్బు తెస్తాడా? ఎలా ఇప్పుడు బండి ఆట ఆట వేసాడు. ఇప్పుడు తినేదేనా? తిను తిను.
మరి కాదు అరకిలో కూర తెచ్చుకొని 2-3 రోజులు తింటావా? 8 రోజులకు అరకిలో కూర వండుకుంటే పోతాడవా? ఒకసారి అనుకొని మంచిగా చెప్పుకొని ఓ లచ్చవా ఫస్ట్ ఏం చేసిందంటే ఇట్లా తాలింపు పెట్టినట్టు కలిపిండు, మళ్ళీ ఉల్లిగడ్డలు ఎత్తాడు, పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ పోపుకి ఎత్తాడు, దాన్ని రెడ్ ఎక్సెల్ ఎత్తాడు, కలర్ ఏషియన్ పెయింట్ జాజు ఇట్లా పూస్తాం, జాజు ఎర్ర జాజు ఎర్రగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు అనబోయే తింటే తీయగా ఇంకోటి ఎర్రగా గాజు పూస్తారా? జాజు ఉయ్యాలి. మూట ముట్టుకోకురా. ఇది తెచ్చిండు స్వాగత్, మళ్ళీ పూజ పౌడర్ అనికి రెండు తెచ్చిండు. బాలాజీ అక్కడికి వచ్చి అగ్గిపెట్టేమో తేలే బాలాజీ ఇదైతే అక్కడికత్త కడికి ఇది అక్కడికత్త ఇది పట్టుకొని వచ్చిండు. ఆయన ఏమనాలి ఇప్పుడు మళ్ళీ అగ్గిపెట్టకి పోయిండు, ఇప్పుడు పిట్ట పెట్టాడు కూర్చుందాం. తిరుపతికి ఏం పోవాలని ఇక్కడే పట్టుకొచ్చిండు బాలాజీ. ఓడి పుంజు కుక్కరకు అంటుంది, కడుపులో రైలు పరిగెడతానే. ఓ బావారా చిన్నయ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ముచ్చట్లు కాదు కానీ అగ్గి పెట్టి వచ్చేదాకా అంతాక్షరి ఆడుకుందాం పట్టు అందరం కలిసి. వచ్చింది సింగర్ 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 అయి సింగర్ రాజక్క సునీత సఫారీ. నువ్వు నీకు దండం పెడతా జరా సరోజిని కంటి హాస్పిటల్ నుంచి అవి పట్టుకొచ్చిర్రు, ఇలా వాటితో చంపుతుర్రు, ఇద్దరు నాకు సెట్ అవి అంటున్నావు ఏంది? నీ అవే ఏ కాదు నాన్న, ఇవి పెద్ద సూపర్. సరే అంతాక్షరి ఆడదాం పడి కళ్ళే కనిపోయి పెట్టుకో. ఏంది అంతాక్షరిలా ఫస్ట్ లచ్చవా వీళ్ళందరికంటే పెద్ద మనిషివి నువ్వే కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి. అంతాక్షరి అంతాక్షరి అంటే అది నాకు తెలియదు. పాట పాడాలి, ఆ మీద పాట పాడు, ఆ మీద పాట పాడు. నీకు ఇష్టం వచ్చిన పాట పాడతామా నీ కండిషన్ ఎక్కడి? సరే ఏదోటి వాడా. మీరు నాట్లేంగా ఏమైనా వాడిదిగా పాడు. పాడాలి, పాడగా చాలా పాడుగజ్జి సరే పాడేదోటి వాడు. అది నాకేమవుతుంది? రావాలా దగ్గరికి దగ్గరికి అని వాడు లేకుంటే ఇంకా అంటావా అంటావా పాట పాడు. ఆ మీద అంటావు అంటావు, ఊ మీదనే వాడు. మీద పడితే నేను పడితే నవ్వుతారు ఎవరు? ఏ వల్లవరు ఎప్పుడు సరే నీకు వచ్చిన పాట పాడు. నాట్ల మీద ఏమేం పాటలు పాడు? ఉయ్యాల పాట. ఉయ్యాల పాట పాడు. చెప్పట్లు పాడమంటే అది ఆయికి పాడు. రామ 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 ఉయ్యాలో రావణేశ్వరి రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణేశ్వరి రామ ఉయ్యాలో. నా సెల్ మర్చిపోయాను లక్ష్మీపురం. ఈయన హైలైట్ ఏం తెలుసా, ఈయన సెల్లు మర్చిపోయి లక్ష్మీపురం పోయిండు. ఇంతకుముందు వచ్చేమేమో అగ్గిపెట్ట మర్చిపోయినాం. అగ్గిపెట్ట లేక మా వాళ్ళందరూ అట్లనే కూర్చున్నారు. నేనాక సామాన్ తీసుకున్నాక అసలు సెల్ లేదు, లాస్ట్ నెంబర్ రాసుకున్నా. పేమెంట్ చేయలే, సామాన్లే అయ్యో సిటీ మీద నెంబర్ రాసి ఇచ్చిండి. ఇక అయ్యో అగ్గి పెరుగు ప్యాకెట్ల కోసం దగ్గర నేను 40 నిమిషాలు గంట వేయండు. నెంబర్ రాసి ఇచ్చిండు, ఫోన్ పే కొట్టు అని. ఇప్పుడు ఏడాక ఏద్దాం అది వరకు ఏడాక ఫోన్ లేదు వానికి. కొద్దిగా మళ్ళీ నా ఫోన్ అయితే ఇవ్వలేదు. మా ఎవరి నెంబర్ నిమ్మకాయల కోసం పట్నం పోయి అట ఏమో వచ్చినట్టు బాగానే గంజిరిదే దగ్గర కట్టెలు కూడా సన్న సన్న కట్టెపిల్లలే. లచ్చమ్మ నూనె ప్యాకెట్ పట్టుకరా. అరవింద్ నూనె ప్యాకెట్ దే. ఇది పచ్చి ఉంది, ఇంకోటి దొడుకు మంచిగా. స్వామి తల్లి, పోషవ తల్లి, మైసవ తల్లి. తర్వాత ఏం వేడి కావాలా? చికెనా? ఆ పోపు గింజలది పట్టుకరా బాగా. అయితే నవ్వా కాదన్నా, ఇప్పుడు వంటలకు వచ్చినప్పుడు దేవుని ముక్తురా. ఏం దేవుడు? వన దేవత. ఏ దేవతలు ఉంటే ఆ దేవతలు. ఇగో మన ఊళ్ళో కనకదుర్గమ్మ పోతారు, అదే అక్కడ పోయి మొక్కే కదా. కొన్ని ఊళ్ళలో మారమ్మ పోతారు, కొన్ని ఊళ్ళలో మాంకాలమ్మ పోతారు. అంటే ఆ ఊళ్ళో ఉండే దేవతల ప్రత్యేకత కోసం పోతారు. బాగా అంటారు ఖరాబ్ అవుతుంది. నీకు అండుతుంది. నీకు అండుతుందా?
వీళ్ళు ఏమెత్తారు తెలుసా అలా? ఆ కొనుకొచ్చిన సామానాలు ఎత్తారు, అదే బగారా అంటారు. అది కాదు, ఇక ఎప్పుడైనా ఇంటికి ట్రై వదిన ట్రై మనం కొన్ని బగారు సామాన్ వేయాలి, అప్పుడు ఉంటది కదా టేస్ట్. ఒకసారి నువ్వు ఇంటికి పోయినాక ఇవన్నీ ఏమను అంటే మనం ఫస్ట్ పోపు చికెన్ అనేటప్పుడు పోపేస్తాం కదా, అల్లం ఉల్లిగడ్డ ఇదే అన్ని నీకు నువ్వు చెప్పేటి పర్లేదు, నీకు అందరాదు చెప్పుతోనూ మళ్ళీ ఎక్కిరిస్తాడు అంతే. అట్లయితే దాన్ని బగారు అనరు, ఏమంటారు? బగారు మసాలాలు వేసి ఫస్ట్ ఇంత డాల్ వేసి దాన్ని తాలింపు పెట్టి అలా నీళ్లు పోసేసేదాన్ని బగారు అంటారు. ఇక నువ్వు అల్లం వేయి, ఉల్లిగడ్డ వేయి, మిరపకాయలు అంటారు అన్నాడు అనలేదు. మీరు మిర్చిలు వేయాలి, మిర్చిలు ఎత్తారు అంటే ఆ పెద్ద వంటకి వేస్తారు. ఇంట్లో కూడా ఏమంటాడు, మిర్చిలు ఎర్ర మిర్చిలు ఎత్తారా పచ్చిమిరపకాయలు ఎత్తారా? ఎర్ర మిర్చిలు ఎందుకు ఎత్తారు? ఎర్ర మిర్చిలు అన్నాడు మిర్చి ఎత్తారు. ఇంకా నయ్యం సాయంత్రం పూట మిర్చిల బండి పెడతారు చూడు, ఆ మిర్చి అంటలేదు. నువ్వు అనేది దాన్ని ఏమంటారు, దాన్ని ఇప్పుడు దాన్ని బగారు అంటారు. నువ్వు అనేదాన్ని నేను చెప్పింది శంకర్ నా వదిన ట్రై అయ్యాను ట్రై చేయమంట కానీ చూడండి ఒకసారి ఉడికిందా లేదా, ఏమన్నా పడుతుందా కారం ఉప్పు. సుర్రంటాను కదా నీళ్ళనే అయిపోయాను. ఫస్ట్ ముక్క ఈయనకే కదా తీసి పెట్టినా కానీ తిప్పేసిందే కదా. సూపర్ ఉడికిందా? ఉడికింది. కారం ఉప్పు తిప్పేసిందట మాకు అద్దావా? ఉడికిందా? కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు అట్లా వేసుకరా కొంచెం మంచిగా లేను మేడం. ఓకే కొంచెం మంచిగా లేను ఇక్కడ పులిపి వస్తుందని. ఇప్పుడు ట్రాక్ అని ఒక్కదాని తర్వాత తింటా నువ్వు మంచి మీరు వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళని సపిడి మీల్సా? మీల్స్ ఎందుకు ఇంత పెద్ద పెట్టుకుని మీల్స్ ఎక్కడ ప్రాజెక్ట్ ఏమన్నా అట్టిగా అవుతుంది, అట్టి 20 మందికి అవుతుంది. ఎన్ని కిలోల? 2 కిలోలా బియ్యం? ఎన్ని బియ్యం? 2.5. చికెన్ కూడా 2.5. 10 కిలో 5 కిలో. డబ్బలు వేస్తావా? అంకాపూర్ చికెన్ ఉన్నదా కేజీ? అది కేజీ ఇది రైస్ కర్రీ. నువ్వు ఇగో 10 కిలోమీటర్ల రేడియస్ లా ఏ మూలకుండి నువ్వు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టు, 2 గంజులు తెచ్చి పెరుగు ప్యాకెట్ ప్లేట్లు అవన్నీ తెచ్చిచ్చిపోతారు. నువ్వు తాగు తిను ఏమన్నా వేసుకో, మళ్ళీ ధర తెచ్చి పట్టుకోపోతారు వాళ్ళు 600. చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నా. ఎండాకాలంలో చికెన్ తినాలంటే భయమే, చక్కగా తినలే. ఇవాళ మస్తు కుదిరింది. అన్న ఎట్లుంది? సూపర్ ఉన్నది. ఏడాది కింద అప్పుడు వంట పోయినప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడే. నేను కూడా అస్సలు బయటకు పోలే ఎన్నడు. కానీ ఫుడ్ విషయంలో చాలా ఏమంటారు అన్ని పాటిస్తామన్నా. వీళ్ళకి అన్ని గడ్డి గడ్డి తినం కదా మనం. ఇప్పుడు దాకా మీరు చికెనే తినలే. అబ్బో మావ చెప్పొచ్చు బిర్యానీ తినలేదు. నిన్నేం తిన్నారు? ఎక్కడ బిర్యానీ? మొన్న బిర్యానీ అంటారా? తెలియదు బ్రో, గిదైతేనే చికెన్ అని తెలుసు మాకు. మంచి నచ్చిన ముక్కలేంటి? అల్లే కోడి చికెన్. ఇదంతా కూడా జాతరలో ఏం తిన్నావు? అది కోడి చికెనే. కోడి చికెన్. అది కోడి చికెన్. ఫ్రెండ్స్ తోనని పార్టీస్ అని బయట హోటళ్ళలో రెస్టారెంట్లో తింటాం కదా, బాగానే ఉంటుంది. కానీ ఇట్లా బయట చెట్లలోకి వచ్చి
వంటలు లెక్క వండుకున్నాం అనుకో, అదెందుకో ఈ వాతావరణం ప్రాబ్లమో లేకపోతే కట్టెల పొయ్యి మీద మనం వండుకొని తినడం వల్లనేమో కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. చూసిన వాళ్ళు రెస్టారెంట్ ఫుడ్ మంచిగా అనిపిస్తుందా, మనం కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్న ఫుడ్ టేస్ట్ ఉంటుందా? మీరు కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. చిన్నప్పుడు అన్న వంటలు పోతున్నాం అంటే అదొక బతుకమ్మ పండుగ లెక్క ఫీల్ అయ్యేది. ఎందుకంటే మంచిగా అందరం కలిసి బయటికి పోయి వండుకొని తినడం అంటే మస్తు అనిపించు కదా. ఇప్పుడు అందరికి బయట హోటళ్ళల్లో ఆడి రోజు తిని వంటల యొక్క విలువ పడిపోయింది. అది అనుభవించలేక రోజు అదే అవుతుంది. వీటికి విలువే లేకుంటే చెప్తుంది. వాస్తవంగా చూడాలి వంటలో పోయిందంటే ఏమొచ్చేది, అక్క వస్తుంది, బావ వస్తాడు, సూపర్ మా బిడ్డ వస్తుంది. పల్లెటూరు సిటీలలో ఉన్న వాళ్ళందరినీ రప్పించుకొని ఇంకా ఇళ్ళలో కోళ్ళు పెంచుకుంటుంటారు చూడు, ఆ కోళ్ళు పట్టుకొని తెల్లగాళ్ళు తాగేటోళ్ళు, తెల్లగాళ్ళు తాగనోళ్ళు, బయట మందు అవన్నీ తెచ్చుకొని చిన్నపాటి పండుగ లెక్క చేసుకుంటారు. పండుగ కొంతమంది ఎట్లా అంటే గొర్రెలు ఉంటే గొర్రెలు, మేకలు ఉంటే మేకలు ఉంటే అవిటిని కూడా పట్టుకొని పోయి తెంపుకొని తిండి. మనం పసుక పిల్లని ఎన్ని చేస్తాం, 4 కోటి 3 కోటి కోసుకుంటారు ఇప్పుడు మనోళ్ళు. పసుక పోతే మనకు దుర్గమ్మ మంచిగా గొర్రెల మేకలు ఉన్న వాళ్ళు గొర్రెలు పెంపు అవుతాయి. మీరు మారాను కాదన్నా, వ్యవసాయం ఉన్న వాళ్ళు కూడా పసుక మీద కోసుకుంటారు పంట మంచిగా వండాలని. ఓన్లీ ఇల్లే కాదు, మాకు గొర్రెల మేకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఆ మంద మంచిగా చల్లగా కాపాడాలని చెప్పి అట్లా కోసుకుంటాం. పచ్చగోలు చేస్తారు, ఎర్రబోలు అట్లా పచ్చగోలు అంటున్నాం పంట పచ్చగా ఉన్నప్పుడు చేస్తారు, ఎర్రబోలు అంటున్నాం పంట పూత పొలి చేసుడు అంటుంది. కాదు బ్రో, ఇప్పుడు గొర్రెలు మంచిగా ఉండాలి, మేకలు మంచిగా ఉండాలని కోసుకుంటారు. అవి మంచిగా ఉండాలని వాటిని అంతే కదా. ఒక వనదేవతకు రక్తబొట్టు చెల్లిస్తారు అంటే ఇదేదో అవి కోసుకొని మనమే తింటాం, కానీ తల్లికి అట్లా చేయాలని. అట్లా కాదు స్వాగత్, నువ్వు అట్లా అంటున్నావు. రావణంలో కొంచెం తల్లిపోనని చెప్తాం, కర్రెకోన్ని మొక్కి పెడతాం. పోషణ తల్లి మొక్కేటప్పుడు తల్లి మాకు గొడ్డు గోదా పాడి పంట పిల్లలు దీవించి అంటాం మనం. పాడి పంట గొడ్డు గోదా అంటే మళ్ళా ఆ కోళ్ళు వస్తలేవా? అదే బ్రో అనేది తల్లి అంటాను ఒక్కొన్నే పోషిస్తాం. రావణ బ్రహ్మ కూడా పెద్ద శివభక్తుడు తెలుసా? రావణ బ్రహ్మ ఆయనే, అవునా కదా? ఫస్ట్ ఆయన తెల్లారేసరికి కొట్టొక్కలింగాని పూజ చేసేదారు తెలుసా? తెలుసా, రావణుడు తలుచుకుంటే దేవతలు కూడా ఆయనతో గెలవపోయేది, భయపడేది. అంత శక్తి రావణుడికి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడే, శివుడిచ్చిన వరం. మరి శివుని ఎట్లా తప చేసిండు? ఘోరాతి ఘోరంగా ఘోరంగా పేగులు ఉడవెక్కుని వీణ వాయించిండు. అభినందన మందార శివునికి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి రావాల నీకంటే, నాకు అతీంద్రియమైన శక్తులు నేను రావద్దు, పొద్దున రావద్దు, చీకవాడు రావద్దు, రాత్రి రావద్దు, మనిషితోడు రావద్దు, దేవునితోడు రావద్దు అన్నీ అన్నాడు. మరి లాస్ట్కి ఎట్లా చేసింది ఆయన అంటే, ఆయన మంచి కదంటే రాముడు మనిషి కాదు, నరనారాయణుడు. నరనారాయణుడు అంటే మనిషి సగం దేవుడు సగం. ఆయన నరనారాయణ శక్తులు తెచ్చిండు. పొద్దునగా సాయంత్రం కాదు తెలుసా ఆయన తెచ్చిండు. ఆయనక వరం ఉండే తెలుసా? పొద్దునదాకా చావద్దు, తెల్లందాకా చావద్దు. మరి ఎప్పుడు వచ్చిండు? సూర్యుడు ఉదయించేటప్పుడే సగం ఉదయిస్తాడు, సగం ఆపులు ఉంటాడు. అది తెల్లాడు కాదు, కింది కాదు, అప్పుడు వేస్తాడు ఇక బాణం. అతని కుప్ప గూలడు ఎట్లా మళ్ళీ అది కూడా ఎక్కడ నాబిల ఆడొస్తేనే పోతుంది. మరి ఈయనకెట్లా తెలుసు గాడెత్తనే చచ్చిపోతాడని? విభీషణుడు వాళ్ళ తమ్ముడు చెప్తాడు. ఎప్పుడు షూట్లు చేసి మా వాళ్ళు ఇవాళ ఈ ప్లాన్ వేసారు. మంచిగా ఫైనల్గా మంచిగా సక్సెస్ అయింది. ఇక దీంట్లో అబో వచ్చిర్రు కూర్చున్నారు, ఏమైనా పని చేసి రా, ఏం చేయలే, అప్పుడు చచ్చినాం. ఈరోజు మా కోసం మీరు ఈ రోజు మాకు కేటాయించారు, థ్యాంక్ యూ. అట్లా కాదు కానీ నూనె ప్యాకెట్ మూల ఎవరు కోసిండు? ఎవరు కోసిండు? మరి ఏం చేయలేదంటాను. కట్టెలు ఎవరు తెచ్చిండు? కట్టెలా మా వదిన తెచ్చింది. నువ్వా టేస్ట్ చూసింది లాస్ట్ మొత్తానికైతే అయిపోయింది. వంటలకు వచ్చినాం, తిన్నాం. ఇంకా మా ఇద్దరు మనుషులు పాపం ఇవాళ వెజిటేబుల్స్ వాళ్ళు తింటారు. వాళ్ళకి ఇవాళ ఏం కూర అంటే కాకరకాయ కూర. మా చికెన్ అయితే మంచిగా కూరింది. వీడియో చూసిన తర్వాత ఇట్లా బయట వంటలకు పోయి హ్యాపీగా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. ఇప్పుడు కూడా
బయట వరకు చాలా పార్టీలు అవి ఇవి చేసుకొని అసలు వంటలకు వచ్చేదాని విలువ పడిపోయింది. ఖచ్చితంగా ఆషాఢంలో కానీ శ్రావణంలో కానీ బయటికి వచ్చి వంట చేసుకొని వనభోజనాలు చేసుకొని తింటే ఆ ఊరుకు మంచిది అంటారు, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అంటారు. వెనకటి నుంచి వస్తున్నాం ముచ్చట. సో మొత్తానికైతే మా వంటలకు వచ్చే కార్యక్రమం అయితే అయిపోయింది. వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎంత కష్టపడినాం ఈ గాలికి వండుతుంటానే ముఖం అంతా మంట మండు పోయి కాడ మూతి మంట వండుడు, కట్టెలు పోయి తెచ్చు, కట్టెలు పోయి నీకు మూతి నీకేమంటామండి, నాకు కాదు. కట్టెలు తెచ్చుడు, ఎండలో పోయి కిలోమీటర్ దూరం పోయి నీళ్లు తీసుకొచ్చుడు, ఇదంతా ఎగ్జైట్మెంట్. నిజంగా కూడా మస్తు ఆనందం అనిపించింది ఇట్లా చేసుకుంటే. వీళ్ళను బ్లాగ్ చూసి కామెంట్ పెట్టుడు కాదు, మీరు కూడా ఒక రోజు వనభోజనానికి పోండి తప్పకుండా. మీరు ఏ సిటీలో ఉన్నా కానీ మీ ఊళ్ళో వంటలు పోతాలంటే వచ్చి ఒకరోజు వంటకు పోలి దాని విలువ ఏందనేది మీకు కళ్ళ గట్టినట్టు తెలుస్తుంది. ఊరంటేనే వంటలు ఇట్లాంటివి ఉంటాయి. వంటల కోడు సిటీలలో ఏముంది, పెద్ద పెద్ద రెస్టారెంట్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ పోవచ్చు, తినచ్చు, ఎంజాయ్ మాత్రం అనుభవించాలి ప్రతి ఒక్కరు. ఈ కాలం పిల్లలకు కూడా నేర్పుల్లి వంటలు అనేది కొంచెం తెలియకుండా మరుగైపోతుంది కావచ్చు. మీరు కూడా చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు ఆషాఢంలో ఊరంతా కులం, ఎవరి కులం వాళ్ళు వాళ్ళు ఎట్లా ఎందుకు పోతారంటే ఊరు బాగుండాలి, మా పిల్లలు, మా పాడి పంట, గొడ్డు గోద అందరు చల్లగా ఉండాలని పోతారు. మేము కూడా మా ఊరు బాగుండాలి, మమ్మల్ని మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నా వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళందరూ బాగుంటేనే మేము బాగుంటాం. మేము బాగుండాలని చెప్పి అంటారు కదా అక్క, వండుకొనేమో మీరు తిన్నారు, మేమేమో బాగుండాలి అంటారు కావచ్చు అని కామెంట్ కూడా ఎత్తారు కావచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీ అందరితో కూడా మంచిగా బయటకు వచ్చి వంటలు చేసుకునే అదృష్టం ఉంటే మీకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మీతో వంటలు చేసుకోవాలని. కానీ మేము వచ్చినాం, మీ అందరు బాగుండాలని అయితే కోరుకున్నాం. ఇదైతే ట్రూ. మీరైతే ఈ ఏడాదికి ఒకసారి వంటకు ఓన్లీ తప్పకుండా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వంటలకు వచ్చినాం. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మాలా వంటలకు పోయి మంచి అద్భుతమైన వంటలు వండుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్న, ఇవాళ ఎట్లా అనిపించింది, ఏంది? సూపర్. చిన్నతనం గుర్తుకొచ్చింది ఇలా వంటలకు అయితే. చిన్నప్పుడు మా అబ్బాయి ఎంబడి పోతే సర్వపిండి గుడాలు కుక్కి వాళ్ళు తెచ్చిన చికెన్ కూరతో తింటే సంబరం అయ్యేది. నేనే ఒక వంటకు వచ్చిన నా కుటుంబాన్ని తీసుకున్నంత. మా మర్విన్ టీం అందరం కలిసి రెగ్యులర్ గా షూట్లేనా ఇట్లా కూడా ఒకటి మంచిగా అనుకొని పోతే కూడా రిలీఫ్ ఉంటది కదా అని చెప్పేసి అయితే వచ్చినాం. వంటల పని అయితే అయిపోయింది, తిన్నాం, అన్ని మళ్ళీ కడుక్కున్నాం, చదువుకున్నాం, ఇంటి మొక్కన పోతున్నాం. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మర్విన్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.